స్తోత్రం. దేవుని వాక్యం వించిన ప్రేమైన సహోదరి సహోదరులకు దేవుని నామమున శుభావందనములు తెలియజేయుచున్నాము. ఈరోజు వేకుమన్న ఫిబ్రవరి 22వ తారీఖుది మనలను మనము రిక్తులంగా చేసుకొనుట ఎందలి ఆశీర్వాదము. పాత నిబంధన కాలంలో తమకు మక్కువగా ఉన్న ఆస్తిపాస్తుల నుండి తమను తాము రిక్తులుగా చేసుకొనిన వారు మరియు తమకు ప్రియమైన వారిని వదులుకొనిన పాత నిబంధన భక్తులు ఎందరో కలరు. అబ్రహాము తన ఇంటిని, తన దేశమును, తన బంధువులను, కొంతకాలం తదుపరి తన ప్రియ కుమారుడైన ఇస్సాకును కూడా ప్రతిష్ఠ చేయుటకు పిలువబడి ఉండెను. అతడు దేవునికి లోబడెను, తత్ఫలితముగా అనేకులకు ఆశీర్వాదకరముగా మారెను. యేసేపు కూడా తన ప్రియమైన తండ్రిని, తన ఇంటిని, తన దేశమును, చివరికి తన మంచి పేరును కూడా పోగొట్టుకొనవలసి వచ్చెను. దేవుడు తమకున్న అంతటిని అనగా తమ్మును తామే సంపూర్ణముగా నిత్యానిత్యముగా మనకు అనుగ్రహించుటకు కోరిక గలవాడై ఉన్నందున మనకి ఇష్టమైన వాటిని అనగా మనం భద్రముగా కాపాడుకున్న వస్తువులేనో లేక మనము ఇష్టమైన మనుషులేనో కనీసం కొంచెం కాలం మట్టుకైనను మనల్ని విడిచి దూరమగునట్లుగా చేసి తద్వారా మనల్ని పరిశోధించి చూడవచ్చును. ఆయన అలాగూ చేయనప్పుడు దేవునితో ఉన్న మన సహవాసమును దెబ్బతినిచున్నదా లేక అది మనల్ని నిరాశలో ముంచివేయుచున్నదా ఒక్క క్షణం తలంచి చూడుడి. మనలను మనం రిక్తులుగంగా చేసుకొనుట, మనలను మనం ప్రతిష్ఠించుకొనుట అన్నది మనకు లాభసాటిగా మారును. అంతేగాక మనం అనేకులకు ఆశీర్వాదకరముగా మారదము. ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తం దరిద్రుడాయను. ప్రతిష్ఠ ద్వారా మనము దరిద్రులుగా మారినప్పుడు మన మిత్రులను ధనవంతులుగా మార్చుము. అనగా విశ్వాసమందు ధనవంతులుగాను, కృపయందు ధనవంతులుగాను, మరి ఇతరత ఎన్నో ఆశీర్వాదములలో ధనవంతులుగాను మార్చుదుము. ఎవడైనను ప్రభు సేవ చేయవలనని, అతడు తనకున్న సమస్తమును ద్వేషించవలనని, ఉపేక్షించవలనని యేసు చెప్పిన దానిలో ఆశ్చర్యం లేదు. ఇతరులను సమృద్ధిగా దీవించే విషయంలో వారిని వాడుకొనుటకై ఈ ఆఖరి దినములలో తమకున్న సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించుటకయే ప్రభు అనేకులను పిలుచుచున్నారు. దేవుని బిడ్డ, నీవు ప్రభు యొక్క స్వరమును వినగలుచున్నావా? ఇదిగో ప్రభు నేనున్నానను, నన్ను వాడుకొనుమని నీవు చెప్పుదువా? దేవునికి స్తోత్రం. దేవుని నా మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్.